బీజేపీ గవర్నర్ నియామకంలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత. పవన్ కళ్యాణ్ ప్రభావంతో జనసేనకు గవర్నర్ పదవి ఖాయమా? బీజేపీ వ్యూహాల్లో తెలుగుదేశం జనసేన నేతలకు గవర్నర్ అవకాశాలు దక్కుతాయా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. మంత్రివర్గ విస్తరణతో పాటు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకంపై చర్చ సాగుతుంది. ఈ నియామకాల్లో ఎన్డీఏ కూటమి పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ జనసేనకు గవర్నర్ పదవులు కేటాయించే అవకాశాలపై స్పష్టత ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ నుంచి 2 పేర్లు యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్ గణపతిరాజు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీకి కేంద్రం గవర్నర్ పదవిని కేటాయించబోతున్నట్టు జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ తరపున ఏపీలో కీలక పాత్ర పోషిస్తున్న కారణంగా కేంద్రం ఆయన్ని మరింతగా ప్రభావవంతంగా ఉపయోగించుకోవాలనుకుంటుంది. అందుకే తమిళనాడు వంటి రాష్ట్రానికి జనసేన అభ్యర్థిని గవర్నర్ గా నియమించే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరిని సూచిస్తే వారికి అవకాశం దక్కే ఛాన్స్ ఉండనుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి వాజ్పేయి హయాంలో గవర్నర్ పదవులు లభించినా మోదీ హయాంలో అటువంటి అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు టీడీపీ మళ్లీ ఎన్డీఏలో భాగంగా అధికారంలోకి వచ్చిందనే నేపథ్యంలో బీజేపీ ఈసారి హామీని నెరవేర్చే అవకాశం ఉంది. గతంలో గవర్నర్ పదవిపై ఆశలు పెట్టుకున్న మోత్వల్లి నరసింహులు వంటి నేతలకు అవకాశాలు రాలేదు. కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచే గవర్నర్ పదవులు మిత్రపక్షాలకే దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.